మైక్ చేతికొస్తే మెదడు ఆఫ్ అయిపోతుందా? పబ్లిసిటీ కావాలంటే పదాల మీద పగ్గాలు వదిలేయాలా? యాటిట్యూడ్ అంటే బౌండరీ దాటేయాలా? లేదా బ్రెయిన్ ఆఫ్ చేసి మాట్లాడేయాలా? టోటల్గా పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా? సినిమా ఈవెంట్ అంటే సెలబ్రేషన్, స్టేజ్ అంటే రెస్పాన్సిబుల్, ఇక మైక్ అంటే మాటల మీద కంట్రోల్. కానీ ఐ డోంట్ కేర్ అంటున్నాడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. బరాబర్ ప్రేమిస్తా సినిమా ఈవెంట్, లైట్స్ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, వేల మంది చూస్తున్నారు. అలాంటి స్టేజ్ మీద చంద్రహాస్ పాడిన ఓ పాట ఇప్పుడు సినిమా కంటే పెద్ద కాంట్రవర్సీగా మారింది. యాటిట్యూడ్ అంటే స్టైల్ ఉండాలి, కానీ స్పృహ కోల్పోకూడదు. మాస్ అంటే మాటకి వెయిట్ ఉండాలి, వర్డ్స్ కి వాల్యూ ఉండాలి. కానీ అవేం నాకు పట్టవంటూ ఆర్ట్ పేరుతో అసభ్య పదాలు, అటెన్షన్ కోసం హద్దులు దాటిన డైలాగులు. అయితే ఇంత పెద్ద ఈవెంట్లో ఇంతమంది సినీ ప్రముఖుల ముందు ఇలాంటి పదాలు వాడితే ఆపేవారు లేరా అన్నదే అసలు ప్రశ్న. ఇంకా షాకింగ్ ఏంటంటే కొంతమంది నవ్వుతూ, మరికొందరు చప్పట్లు కొడుతూ ఆ పాటలు ఎంకరేజ్ చేశారు కూడా. అంటే అసభ్య పదాలు వాడినా పర్లేదా? అది ఆట లేక అటెన్షన్ కోసం చేసిన అతి ప్రయత్నమా? ఇక ఆ పాటలోని పదాలు వినడానికే కాదు, పలకడానికే జుగుప్స పలికించేలా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నా తగ్గేదేలే అంటూ మరింత రెచ్చిపోవడమే ఇక్కడ మ్యాజిక్. ఈ రోజుల్లో చిన్న పిల్లాడి చేతిలో కూడా మొబైల్ ఉంది. వాళ్ళు ఆ వీడియో చూసి ఈ మాట అర్థం ఏంటి అని అడిగితే తండ్రి ఏం చెప్పాలి? ఇది సినిమా ప్రమోషనా లేక సమాజానికి ఇచ్చే షాకా? మన భాష, మన మాటలు, మన సినిమాలు, ఇవి మన ఐడెంటిటీ. వాటిని చీప్ చేస్తే మాస్ కాదు, బిగ్ మిస్టేక్. పబ్లిసిటీ కోసం విలువలు అమ్ముకుంటే రేపు ఆ పబ్లిసిటీనే రివర్స్ కొడుతుంది. స్టార్గా ఉండడం ఈజీ, బాధ్యతగా ఉండడం చాలా కష్టం. యాటిట్యూడ్గా ఉండొచ్చు, కానీ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. చూడాలి మరి చేసిన తప్పు ఒప్పుకొని ఇకనైనా నిజమైన హీరోలో ఉంటాడా, లేక కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అవుతూ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టుకుంటాడా? For more videos like this, subscribe Big TV channel.